హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్గా పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా సరిపడా ఆయిల్ వేసుకుందాం. వేసిన బాగా ఫ్రై చేసుకున్నాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఫ్రై చేయాలి. 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. వేసి ఇలా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అండి, ఇందాక దుంపలు ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అందుకే ఇందులో కొంచెం వేసాను. వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తొక్క తీసేసి ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నవి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంట్లో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలపండి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదండి ఉల్లిపాయలకి మగ్గడం కోసం, అది సరిపోదు, మరి కొంచెం వేసుకున్నాం. ఇందాక వేసాను, సరిపోతుంది, తర్వాత చూసుకుని వేసుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం వేసాను. నేను కారం స్కిప్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు పచ్చిమిర్చితో మసాలా పొడి వేస్తాం కాబట్టి ఘాటు సరిపోతుంది. మా పిల్లలు ఎక్కువ కారం తినరు, సో నేను స్కిప్ చేశాను. మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కలుపుకొని కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా మటన్ మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇది అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలండి. ఆయిల్తోనే మగ్గుతుంది కాబట్టి అడుగంట వేస్తుంది, అడుగంటకుండా మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ముక్క బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ ఉడకబెట్టుకుని దుంపలే కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. మీరు దింపే ముందు కొద్దిగా వేసుకుని దింపేసుకోండి, సరిపోతుంది. రెడీ అయిపోయిందండి ఫ్రై. కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుని దింపేసుకోండి. థ్యాంక్ యూ.